సరే ఏపీలో అయితే ఎలక్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ ఏ విధంగా ఉంటుంది అక్కడ రాజకీయ వ్యవస్థ? రాజకీయ వ్యవస్థ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందమ్మా. ఇప్పుడు చంద్రబాబు నాయుడును, పవన్ కళ్యాణ్ అయితే ఇద్దరైతే ఒక కూటమిగా వస్తూ ఉన్నారు. దానివల్ల వాళ్ళ ఇష్టం, వాళ్ళు కలిసి రావచ్చు. కానీ వీళ్ళు చేసిన ఏదైతే పథకాలు ఉన్నాయో, ఏదైతే గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్ళారో, వాళ్ళు తీసుకెళ్ళిన పద్ధతి కానీ, జనాల మధ్యలోకి వెళ్ళడం కానీ, అదైతే ఖచ్చితంగా వాళ్ళని గెలిపిస్తుందని. ఈరోజు అయితే షర్మిల గారు అయితే కాంగ్రెస్లో అయితే కలవడం అయితే జరిగింది. దానిలో జగన్ పాత్ర ఏమన్నా? అది ఏముండదండి, అది అది వాళ్ళ వ్యక్తిగతం. అది ఎవరు ఎప్పుడు ఎక్కడ వెళ్ళాలనుకుంటే అక్కడ వెళ్ళొచ్చు కదా, ఆ స్వాతంత్రం ఉంది కదా. సో అది వాళ్ళ ఇష్టం, అది అట్లాంటిది ఏముండదు. ఒకవేళ షర్మిల గారికి ఆంధ్ర ఇన్ఛార్జిగా ఇచ్చేసి అక్కడ కూడా 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తామంటే ఏమైనా ఓట్లు చీలే ఛాన్సెస్ ఉన్నాయి? కొంతవరకు అయితే ప్రభావం ఉంటుంది కదా, కానీ కొంతవరకు ప్రభావం ఉన్నా కానీ వీళ్ళు చేసే జనాలు నమ్మేది కానీ, జనాల దగ్గరికి వెళ్ళడం కానీ, సామాన్యుని దగ్గరికి మరీ ముఖ్యంగా వెళ్ళడం కానీ, అదేదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా చూసి జనాలు వచ్చేస్తారని. ఈరోజు షర్మిల గారు కాంగ్రెస్లో చేరడంలో జగన్ ఆడుతున్న నాటకం అని కొందరు అంటా ఉన్నారు. అలాంటిది ఏముండదండి. అట్లాంటి ఇప్పుడు ఇక్కడ పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ తన పార్టీ లేదు, వైఎస్ఆర్సీపీ అనేది ఇక్కడ కంప్లీట్గా వచ్చేయట్లేదు. సో ఇక్కడ పెట్టినప్పుడు మరి అక్కడ ఈయన్నే పెట్టించండి అనలేము కదా మనము. సో తన ఇష్టం తనది, తన రాజకీయాలు రావాలనుకుంది, తను పార్టీని నడపాలనుకుంది, సొంత పార్టీ పెట్టేసి నడపాలనుకుంది, మంచిది కదా, ఓరి ఇష్టం వాళ్ళది. ఎటువంటి పాత్ర ఏముండదు. అనవసరమైన ఖర్చులకి అప్పుల పాలు చేస్తున్నారు రాష్ట్రంలో అని అంటున్నారు. అనవసరమైన ఖర్చులు ఏం కాదండి. సో అవసరమైన ఇంతకుముందు ఏదైతే మనకు అనవసరమైన ఈ కమిషన్లకు పోవడం కంటే డైరెక్ట్ ఏదైతే ఇచ్చే పథకాలు ఉన్నాయో, ఏదైతే డబ్బులు ఉన్నాయో, ఏదైతే జనాలకు చేరాల్సిందో డైరెక్ట్ చేరుతుంది కదా. నీకు 18,000 అంటే 18,000 వస్తుంది, 20,000 అంటే 20,000 వస్తుంది. మధ్యలో ఇంకేమో అక్కడిక్కడ అవ్వట్లేదు కదా. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఉన్నాడు జగన్. అప్పుల పాలు అంటే సో సోర్స్ అనేది మనకి ఏమన్నా కావాలి, ఏమన్నా మనము ముందుకెళ్ళాలి అంటే కనీసం భోజనం చేయాలి కదా, కనీసం ముందుకెళ్ళాలి కదా, మినిమం అనేది. సో అది అప్పుల పాలు చేస్తున్నాను కదా. ఒక్కసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతిదీ డెవలప్ అయిందంటే కనుక అప్పుడు అప్పుల నుంచి పోయి సో మనమే ఒకరికి ఇచ్చే స్థాయిలో ఉంటాము. 3 రాజధానులు ఏదైతే ఉన్నాయో అది ఇక్కడ ఏ స్టేట్లో లేని విధంగా మన స్టేట్లో ఉండడము. కొత్త పాలసీ తీసుకొచ్చిండని ఎందుకు అనుకోము. ఇప్పుడు సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది చాలా పెద్ద రాష్ట్రము, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో పెట్టడం వల్ల తప్పేం లేదు కదా. ఒకే దగ్గరికి ప్రతి ప్లేస్ వాళ్ళు ట్రావెల్ చేయకుండా అట్లీస్ట్ ఒక ప్రాంతం వాళ్ళకైనా దగ్గర అవుతుంది కదా. ప్లస్ ఒక్కొక్క ప్రాంతంలో పెట్టడం వల్ల ప్రతి సిటీ డెవలప్ అవుతుంది కదా. ఉద్యోగం కల్పించడంలో విఫలమైందని జగన్ ప్రభుత్వాన్ని అని అంటారు. అట్లాంటిది ఏం లేదండి. ఇప్పుడు వాలంటీర్స్ ఉద్యోగం ఏదైతే ఉందో, అంగన్వాడీ ఉద్యోగాలు ఏదైతే ఉందో, ఉద్యోగం కల్పించడం కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళడం తనే చేసిండు కదా. సో అంతకుముందు లేదు కదా, జనాల దగ్గరికి వెళ్ళలేదు కదా, జనాల దగ్గర ఎవరికి చెప్పుకోవాలో తెలియదు కదా సామాన్యుడు. సో జనాలు అనేది ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ ఆఫీస్లో చెప్పుకోలేని పరిస్థితి ఒకప్పుడు. ఎట్లా అంటారు నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్లో అయితే వాళ్ళకి మెజారిటీతో గెలుస్తామని చంద్రబాబు నాయుడు అయితే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ గెలుస్తారండి ఖచ్చితంగా. ఎన్ని సీట్ల వరకు వచ్చే ఛాన్స్? సీట్లు గవర్నమెంట్ ఫామ్ చేస్తారండి. సీట్లు నేను చెప్పలేను కానీ, ఎందుకంటే నేను స్వతహాగా నేను తెలంగాణ వ్యక్తిని. సో కానీ ఖచ్చితంగా వాళ్ళు ఫామ్ చేస్తారు. సో అభిప్రాయం నాది. అంటే అక్కడ ఓటర్ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఓట్లు అయితే వస్తూ ఉన్నాయి, ఆలోచించి ఓటు వేయండి అని అంటారు, కానీ ఎలా చెప్తారు? ఖచ్చితంగా అండి, వాళ్ళ ఓటు వాళ్ళ హక్కు, వాళ్ళకి ఏది బెస్ట్ అనిపిస్తే దాన్ని ఎంచుకోమని చెప్తా. సో ఏ పరిపాలన బాగుండే, ఆల్రెడీ వేరే పరిపాలన ముందే చూసిండ్రు. సో ఇది ఇప్పుడు చూస్తూ ఉండ్రు, ఇది బెస్ట్ ఉందా, అది బెస్ట్ ఉందా, జనాల దగ్గరికి వచ్చి వాళ్ళ పరిపాలన సౌలభ్యం కరెక్ట్గా ఏది ఉందో దాన్ని ఎంచుకోమని చెప్తాను సార్. ఏ నాయకుడు అయినా కానీ తన సొంత డబ్బు అయితే ఎవరికి ఖర్చు చేయలేదు. అదే పవన్ కళ్యాణ్ చూసుకున్నట్లయితే తన సొంత డబ్బు రైతులకైతే ఇవ్వడం అయితే జరిగింది. తన అధికారంలోకి వస్తే బాగుంటుందని అంటున్నారు. సార్ నేను పవన్ కళ్యాణ్కి చాలా అభిమానినండి. ఇందాక చాలామందికి చెప్పాను నేను, అది ఇప్పుడు కూడా చెప్తున్నా. తాను హెల్పింగ్ నేచర్లో రాజకీయం అని కానీ రాజకీయం లేకుండా చాలా చేస్తాడు. చాలా అంటే చాలా 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 మంచి వ్యక్తి. ఆయన హ్యూమానిటీ అంత బాగుంటుంది. అలాంటి సీఎం అయితే ఇంకా సార్ అలాంటి సీఎం అయితే బాగానే ఉంటుంది, కానీ తన యొక్క జనసేన అనే పార్టీ పెట్టాడు కదా. సో జనసేన అనే పార్టీ కంటిన్యూ అయ్యి ఉంటే సో నా అభిమానం అది కంటిన్యూ ఉంటుందండి. సో అక్కడ నుంచి కొంచెం అటు ఇటుగా జరిగేసరికి ట్రాక్ తప్పేసరికి నాకు నచ్చలేదండి. అభిమానిగా నేను అది తీసుకోలేకపోయినా. పొత్తులు పెట్టుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ ఎందుకండి, స్వతహాగా ఇప్పుడు కాకపోతే ఇంకోసారి అవుతాడు. సో తన కాన్ఫిడెంట్ ఉంది కదా, మా కాన్ఫిడెంట్ ఉంది కదా అతను అవుతాడని. సో ఇప్పుడు ఒకరు చేస్తున్నారు, వేరే వ్యక్తి ఎవరు రావద్దు అట్లేం లేదు కదా. పొత్తులు పెట్టుకోవడం ఎందుకు, ఇప్పుడు కాకపోతే ఇంకోసారి. ఎన్నోసార్లు దండెత్తేసి విజయం సాధించిన వాళ్ళు ఎవరు లేరా, ఉన్నారు కదా. సో అది